లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లిస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్లు ఇస్తామన్నారు. ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్లు మంచినీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉంది అని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు. మిర్చి పంట వేసుకున్నామమ్మా, ఇంకో పంట వేసుకున్నాము, మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని షర్మిల గారు విమర్శిస్తుంటారు. చెప్పే కదా, షర్మిల గారేమో మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆమె ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి తల్లి. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెబుతాం? చెప్పలేము. ఆమెమో తెలంగాణలో పార్టీ పుట్టింది, అక్కడ పుట్టి సంవత్సరం అయినా కాలగర్భంలో గడిచిపోయింది. ఇక్కడ కాలగర్భంలో గడిచిపోయిన పార్టీలోకి వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది, రాజశేఖర రెడ్డి గారి కూతురు కోతి కొబ్బరికాయ దొరికినట్టు అది పెట్టి ఊరేగుతున్నారు. ఏమైంది నాకు అర్థం కాలే. కాంగ్రెస్ ఏం బతికేదా చచ్చేదా? రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, ఈ రాష్ట్రాన్ని చీల్చి చెండాడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆమె బతుకు తెరువు కోసం చేరిందో మరి ఏమో నాకు తెలియదు. పిచ్చి తల్లి ఏదో మాట్లాడుతుంటుంది, పెద్ద పట్టించుకోమని బ్రదర్. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడదు, మళ్ళీ అక్కడ పెట్టింది పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉండి మాట్లాడుతున్నాడు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మణ వెళ్తే గ్రామంలో అంబటి రాంబాబు రాళ్ళు వేయించాడు. అంబటి రాంబాబు అంటే పర్లా, ఆంపోతు రాంబాబు రాళ్ళు వేయించాడు. ఆంపోతు రాంబాబు సంగతి తేలుస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ముక్కు తాడేస్తాం అన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మనం చేస్తున్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కుతాడేసావా? నీ వాళ్ళకే నువ్వు ముక్కుతాళ్ళు వేయలే. ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావంటయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీ చరిత్ర ఏంటయ్యా? ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేయటం కాదు, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి చరిత్ర కలిగిన నువ్వు ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావా? రాని మళ్ళా వస్తాం అధికారంలోకి. ఎన్నికలు అవ్వగానే మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు ఎక్కడుండా పట్టుకొని నీ చేతి మీద ఆంబోతులకు
ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త అని పచ్చబొట్టు వేపిస్తాను, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆంబోత ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే ఆంబోత్ అంటావు. పనికి మాలిన రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. ఈ రాష్ట్రంలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేనికి పడితే దానికి అడ్డగోలుగా దొరబడేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అని ప్రస్తావన చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. మళ్ళా ఆంబోత్ అని ప్రస్తావన చేసినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తు రావలసింది చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా పెరిగాడనే మాట గుర్తొస్తుందనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన అన్నాడుగా నాకు ముక్కుతాడేస్తానని. ప్రొవోకేషన్ ఒక మాట అంటే ఒక మాట అనిపించుకోలేరా? చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఎప్పుడు వెళ్తే వెళ్తారు కదా. అంబోతు రాంబాబు అధికారంలో రాగానే ముక్కుతాడేస్తాము అంటే తప్పు లేదే. అధికారంలోకి వస్తే పచ్చబొట్టేస్తామంటే తప్పు వచ్చిందా? నన్ను గిల్లాడు, నేను గిల్లుతున్నాను. నన్ను గిల్లకపోతే నేను గిల్లనుగా. నా పిర్ర గిల్లి దోలపాటు పడితే ఒప్పుకుంటావా? నేను ఆంబోతునంట, నాకు ముక్కుతాడు వేస్తాడంట. ఈమెను ఇప్పుడు ముక్కుతాడు. అధికారం వచ్చినా వేస్తా అంట ముక్కుతాడు. మేము అధికారం వచ్చినా దాన్ని ముక్కుతాడు అయితే మేము పచ్చబొట్టు ఎంచలేమా? మా అధికారం వస్తే అన్న మాటకు సమాధానం తప్ప అది నేను కించపరిచే మాట కాదని మీరందరూ అర్థం చేసుకుంటే మంచిదని చెప్తున్నాను. జనసేన కూడా సిద్ధం. దేనికబ్బా? ప్యాకేజ్గా? లేదా చంద్రబాబు నాయుడు ఒక భుజాన, మన లోకేష్ ఒక భుజాన వేసుకోవడానికి సిద్ధమా? దేనికయ్యే సిద్ధం? జనసేన సోదరులారా, ఓ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ప్యాకేజీకి సిద్ధమా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయా? మేము సిద్ధం అంటే పోరాటానికి సిద్ధం, ఎన్నికలకు సిద్ధం, 175 మంది సభ్యులతో సిద్ధం, 25 మంది పార్లమెంటు క్యాండిడేట్తో సిద్ధం. అది మా సిద్ధం. మీ సిద్ధం ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు? అంటే తెలుగుదేశం నుంచి ముష్టేస్తానా తీసుకుంటారా? దేనికి సిద్ధం? ముష్టికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముష్టికి జనసేన సిద్ధం, ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ సిద్ధం. దేనికై సిద్ధం? మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి. ఇంకా షర్మిల గారు విమర్శిస్తుంటారు, చెప్పే కదా. షర్మిల గారేమో మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఆమె ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి తల్లి. ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళకి ఏం సమాధానం చెబుతాం? చెప్పలేము. ఆమెమో తెలంగాణలో పార్టీ పుట్టింది, అక్కడ పుట్టి సంవత్సరం అయినా కాలగర్భంలో గడిచిపోయింది. ఇక్కడ కాలగర్భంలో గడిచిపోయిన పార్టీలోకి వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది, రాజశేఖర గారి కూతురు. కోతి కొబ్బరికాయ దొరికినట్టు అది పెట్టి ఊరేగుతున్నారు. ఏమైంది నాకు అర్థం కాలే. కాంగ్రెస్ ఏం బతికేదా చచ్చేదా? రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, ఈ రాష్ట్రాన్ని చీల్చి చెండాడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆమె బతుకు తెరువు కోసం చేరిందో మరి ఏమో నాకు తెలియదు. పిచ్చి తల్లి ఏదో మాట్లాడుతుంటుంది, పెద్ద పట్టించుకోమాక బ్రదర్. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడదు, మళ్ళీ అక్కడ పెట్టింది పార్టీ.